దశాబ్దాల అంతరిక్ష వాతావరణ సిద్ధాంతాన్ని సవాలు చేస్తూ మరియు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూ భూమి యొక్క అయస్కాంత గోళం ఊహించని విధంగా దానికి విద్యుత్ ఛార్జ్ నమూనాలను తిప్పికొట్టిందని కొత్త ఉపగ్రహ డేటా వెల్లడిస్తోంది. భూ అయస్కాంత క్షేత్రం లేదా మ్యాగ్నోస్ఫియర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యాగ్నోస్ఫియర్ అనేది భూమి చుట్టూ ఉన్న ఒక క్షేత్రం, ఒక మ్యాగ్నెటిక్ ప్రభావిత క్షేత్రం. ఇది సోలార్ విండ్ మరియు కాస్మిక్ రేడియేషన్ నుండి భూమిని రక్షిస్తుంది. జీపీఎస్, రేడియో కమ్యూనికేషన్స్, అంతరిక్ష వాతావరణ అంచనాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారంటే మార్నింగ్ సైడ్ రివర్సల్ అంటే ఇప్పటివరకు పాజిటివ్గా భావించిన మార్నింగ్ సైడ్ ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ చూపుతుంది. ఈవినింగ్ సైడ్ ఫ్లిప్ అంటే ఈవినింగ్ సైడ్ ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంది. పోలార్ ప్రాంతాలు మాత్రం మారలేదు. ఈక్వెటార్ ప్రాంతం మాత్రం పూర్తిగా రివర్స్ చూపిస్తుంది. క్యోటో యూనివర్సిటీ, నాగోయా యూనివర్సిటీ మరియు క్యూషు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఉపగ్రహ డేటా మరియు మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్ సిమ్యులేషన్ ఉపయోగించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఇది ప్లాస్మా కన్వెన్షన్ అనే ప్రక్రియ విద్యుత్ క్షేత్రాన్ని సృష్టిస్తుందని, అది దానివల్ల కలుగుతుందని కాదు అనే కొత్త సిద్ధాంతాన్ని సూచిస్తుంది. మ్యాగ్నెటో రివర్స్ ప్రాముఖ్యత ఏమిటంటే భూమి చుట్టూ విద్యుత్ శక్తులు ఎలా పనిచేస్తాయన్న దానిపై ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టెక్నాలజీపై కూడా ప్రభావం ఉంటుంది. అంటే జీపీఎస్ ఉపగ్రహాలు రేడియో సంకేతాల పనితీరుపై పనిచేస్తాయి. ఈ వీటిపై కూడా ప్రభావం ఉంటుంది. శాస్త్రీయ మార్పు ఇది 50 ఏళ్ల పాత సిద్ధాంతాన్ని కూడా సవాలు చేస్తుంది.